అందరికీ నమస్కారం అండి. జయకృదత్త ఎస్విఎస్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. షిరిడి సాయినాథుని యొక్క లీలల్లో భాగంగా ఈరోజు సాయినాథుని యొక్క ఆశీర్వాద మహిమను విందాం. శ్రీ సాయిబాబా అద్భుత చికిత్సా విధానాలు ఎన్నైనా చెప్పుకోవచ్చును, కానీ వీటినన్నింటినీ బట్టి చూడగా ఔషధ మహిమ కన్నా శ్రీ సాయిబాబా ఆశీర్వాద మహిమే ఎక్కువగా ఉన్నట్లు రుజువవుతుంది. లేకపోతే ఆయన చెప్పే మందులు అవే మందులు ఆయన చెప్పినప్పుడు వాడితే పనిచేస్తాయి, చెప్పనప్పుడు వాడితే వికటిస్తాయి. ఏ డాక్టరు కూడా పనికిరావన్న మందులు రోగాల్ని ఎలా తగ్గించాయి? కేవలం బాబా పలుకులే కారణం. ఉదాహరణ చూద్దాము. శ్యామ ఒకప్పుడు మూలవ్యాధితో బాధపడుతూ ఉంటే శ్రీ సాయిబాబా అతనికి సోనాముఖి కషాయాన్ని ఇచ్చారు. అది త్రాగితే శ్యామకు గుణం కనిపించింది. 2 ఏళ్ల తర్వాత ఆ వ్యాధి తిరగతోడింది. అప్పుడు శ్రీ సాయి ఇచ్చారు కదా అనే ధైర్యంతో ఇప్పుడు కూడా సోనాముఖి కషాయాన్నే త్రాగాడు శ్యామ. కానీ అది వికటించి వ్యాధి మరింత విజృంభించింది. అనంతరం శ్రీ సాయిబాబా అనుగ్రహం వలన చక్కబడిందనుకోండి. మరి ఇదేం చిత్రం! శ్రీ బాబా మాట ఇచ్చే మంద ఏది చికిత్స? మరో పర్యాయం బూటి విపరీతమైన వాంతులు, జిగట విరేచనాలతో చాలా బాధపడ్డాడు. శ్రీ సాయి అతనిని పిలిపించి తన ఎదుట కూర్చోబెట్టుకుని బెదిరిస్తూ ఉన్నట్లుగా చూపుడు వేలును ఆడిస్తూ, జాగ్రత్తగా విను, నువ్వు విరోచనం చేయకూడదు, వాంతులు కూడా ఆగిపోవాలి, జాగ్రత్త అన్నారు. అంతే, ఆ క్షణం నుంచే బూటీకి ఆ వ్యాధి నయమైపోయింది. ఆలందీకి చెందిన ఒక సన్యాసికి చెవిపోటు తీవ్రమైనది. ఆపరేషన్ చేయించుకున్నాడు. అయినా పోటైతే తగ్గలేదు. ఆ సన్యాసి ఏదో ప్రయాణంలో షిరిడీ వచ్చి శ్రీ సాయిబాబాను దర్శించుకొని తన కష్టం చెప్పుకున్నాడు. శ్రీ సాయిబాబా అల్లా అచ్చా కరేగా అంటే దేవుడు బాగు చేస్తాడు అని ఆశీర్వదించారు. సన్యాసి తన దారింతను పూనా వెళ్ళిపోయి వారం రోజుల తర్వాత ఇలా ఉత్తరం రాశాడు. శ్రీ సాయి ఆశీస్సులు ఫలించి నా చెవి నొప్పి తగ్గింది. ఆయన వాక్యం అమోఘం అని. ఇప్పుడు దత్తోపంత్ గంగాధర్ పంత్కు బాబా ఏ విధంగా వ్యాధిని నయం చేశారో విందాం. వార్దా గ్రామ నివాసి అయిన దత్తోపంత్ కడుపు నొప్పితో 14 సంవత్సరాల పాటు చాలా బాధపడ్డాడు. ఎన్ని మందులకు తగ్గలేదు. చివరగా శ్రీ బాబా అతనికి ఊదీ ప్రసాదాన్ని ఆశీర్వదించారు. అంతటితో ఆ వ్యాధి తొలగిపోయింది, తిరిగి రానేలేదు. గంగాధర్ పంత్ అనే మరో ఉదర వ్యాధిగ్రస్తుడు తనని ఆశ్రయించగా తన చేతితో అతని కడుపును నిమిరి అల్లా అచ్చా కరేగా అని ఆశీర్వదించారు. ఆ క్షణం నుంచే అతని వ్యాధి తగ్గుముఖం పట్టి క్రమంగా పూర్తిగా ఉపశమనం పొందింది. వీటినన్నింటినీ బట్టి చూస్తుంటే మనకు అర్థమయ్యేది ఒకటే: మందులు మాకులు అనేవి మిషలే కానీ యథార్థానికి సర్వ ఆరోగ్యదాయిని, అనారోగ్య హరిణి కేవలం శ్రీ సమర్థ సద్గురు సాయినాథుల వారి కృప మాత్రమే అనటంలో ఏమీ సందేహం లేదు. అసలు శ్రీ సాయిబాబా అసలు పేరేమిటో విందాం. శ్రీ సాయిబాబా షిరిడీలో ఏకటాకిని 60 సంవత్సరములు నివసించినప్పటికీ కూడా ఆయన స్వగ్రామం ఏదో, తల్లిదండ్రులు ఎవరో, పూర్వాశ్రమం మందల పేరేమిటో కూడా ఎవరూ తెలుసుకోలేకపోయారు. ఎంతగా ప్రయత్నించినా కూడా ఎవరికీ సాధ్యపడలేదు. ఇటువంటి సందర్భాల్లోనే నానావళి అనే అన్వేషకుడికి శ్రీ సాయిబాబాకి జరిగిన సంభాషణ చూద్దాం. నానావళి ఈ విధంగా అంటున్నారు: బాబా, నీ పేరు చెప్పమంటే చెప్పవేమిటి? ఈ విషయంలో నీకింత మొండితనం ఎందుకు? అప్పుడు బాబా: నేను చెప్పను సరే, నేను మొండివాణ్ణి, కానీ నువ్వు పండు మేధావి కదా, నీ పేరేమిటో చెప్పు. నానా అప్పుడు ఇలా అన్నాడు: నా పేరు నానావళి. ఇప్పుడు బాబా ఇలా అంటున్నారు: అది నీ దేహానికి నీ తల్లిదండ్రులు పెట్టిన పేరు. నేను అడిగింది నీ శరీరం పేరు కాదు, నీ పేరు. అప్పుడు నానావళి: ఇదేం ప్రశ్న? నా పేరు కాకుండా నాకు ఇంకో పేరు ఎలా ఉంటుంది? నాకేం అర్థం కావటం లేదు అన్నాడు. అప్పుడు సాయి: అర్థం కాక నువ్వు చెప్పలేవు,
అర్థమై నేను చెప్పను. బాగా ఆలోచించి చెప్పు. నీకంటూ అసలు ఒక్క పేరు కూడా లేదా? నానావళి, నీ ప్రశ్నలతో నేను అసలు ఆలోచించలేకపోతున్నాను. దయచేసి అర్థమయ్యేలా చెప్పు అన్నాడు. ఆ అన్వేషకుల ప్రార్థించగానే శ్రీ బాబా ఇలా బోధించసాగారు. నాయనా, ఈ శరీరమునే నేను అనుకున్నట్టు తప్పు. ఇది నేడో రేపో రాలిపోయే తోలుపోరయే కానీ సత్యమును శాశ్వతమును అయిన నేను అనబడు ఆత్మ మాత్రం కాదు. పేరు ఈ తోలునకే కానీ దీనిని తోలు ఆత్మకు లేవు. మీరందరూ నన్ను నా పేరు అడుగుతున్నారు. నా ఈ దేహమునకే పేరేనేమి? మీ పేరుతో ఏ పేరుతో పిలిచినను నేను పలుకుచున్నానే ఉన్నాను కదా. అయినను వేరొక పేరు చెప్పమందురేలా? నేను సర్వభూతములందును వ్యాప్తున్నై ఉన్న ఆత్మనే గాని ఈ శరీరము కాను. అందరి అందున గుప్తముగానున్న నాకు అన్ని పేర్లను నావియే అగును, అనగా సర్వనామములను నావే. కావున నేను సర్వనామమున్నే కానీ నామవాచకుడును కాను అన్నారు. ఎంత చక్కటి బోధయో చూసినారా. సర్వనామం అనగా అన్ని పేర్లు తనవేనని ఒక అర్థము. భాషాభాగములందు నామవాచకము, సర్వనామము, క్రియ, విశేషణములు వంటివి కలవు కదా. అందలి సర్వనామములను అని మరి ఒక అర్థము. అది ఇది వాడు వీడు అనవి సర్వనామములు. అది శక్తి కావచ్చును, భుక్తి కావచ్చును. అట్లే వాడు అనగా రాముడు కావచ్చును, రహీముడు కావచ్చును. దేన్నైనను తెలుపునదే సర్వనామము. శ్రీ సాయిబాబా సమస్తమును తమ పేరులే అనియు ప్రత్యేక నామరహితమైన తత్ అనంటే సర్వనామ శబ్దముచే తెలుపబడు పరమాత్మ తత్వమే తానని బోధించినారు. ఇట్లే మరి ఒక పర్యాయము ఆయన నామరూప క్రియల గురించి ఇలా బోధించారు. నామరూప క్రియలాదుల గురించి శ్రీ సాయినాథుని బోధనను విందాం. భాషాపరంగా నామరూప క్రియలని అనడమే కానీ వాటిలో మొదటిది రూపమే. ఈ శరీరం జన్మించిన తర్వాతే కదా నామకరణం చేసేది. అందువల్ల రూపం ప్రధానం. దానికొక గుర్తుగా పేరును ఏర్పరిచినారు. పుట్టి పేరు పెట్టి పెరిగిన తర్వాత ఆ దేహి ఏం చేస్తాడో ఎవరికి తెలుసు? అశాశ్వతమైన ఈ దేహం ఏ క్షణమైనా పడిపోవచ్చు. ఒకరి వేళ అయితే మరొకరికి రేపు అవుతుంది. అంతేకాని ఎవళ్ళు శాశ్వతులు కారు. చిరంజీవులుగా చెప్పబడిన వాళ్ళెవ్వరూ మనకిప్పుడు కనిపించడమే లేదు కదా. స్వచ్ఛంద మరణాన్ని వరంగా పొందిన భీష్ముడే 3 తరాల తర్వాత ఈ బ్రతుకు దుర్భరంగా ఉందనుకున్నాడు. సంసారం సమస్తం హింసామయంగానే భావించాడు. కాబట్టి ఏ రోజునైతే ఈ తనువు నశిస్తుందో ఆ రోజే దీని పేరు కూడా నశించిపోతుంది. ఈ శరీరం చేసిన పనులు కూడా కొన్నాళ్ళు గుర్తు ఉన్న తర్వాత తరాల వాటిని మర్చిపోతారు. దీనిని బట్టి ఇవేవి శాశ్వతాలు కావని తెలుసుకోవాలి. ఉదాహరణకి ఒకరి పేరు రాముడు కావచ్చును. అతని కుటుంబంలోనూ బంధుకోటిలోనూ రాముడు అనగానే అతని రూపం తోచవచ్చును. కానీ బయటి ప్రపంచానికి మాత్రం రాముడు అంటే అయోధ్య రాముడా లేదా వాళ్ళ బంధువు గుర్తుకు వస్తారు. కానీ ఈ రాముడు మాత్రం గుర్తుకు రాడు. సేతుబంధము, రావణ సంహారము వంటి ఉత్కృష్టమైన సత్క్రియలు చేయడం వల్ల ప్రపంచంలో మిగిలిన పేరే పేరు కానీ ఇతరమైనది పేరు కాదు. ఎవడు ఇచ్చాడని తెలిస్తే ప్రపంచమంతా పరమాన్నాలు అందుకు తింటాడు. అలాంటి వాడి పేరేం పేరు? కాబట్టి సత్కీర్తియ లబ్ధమే పేరు. అదే యశస్సు, అదే సత్కీర్తి. ఇప్పుడు సాయిబాబా వయసు ఏమిటో విందాం. ఒక పర్యాయము ధూళియా కోర్టులో విచారణ నిమిత్తమై హాజరుపరచబడిన ఒక దొంగ తన వద్ద దొరికిన వస్తువులన్నీ తనకు షిరిడీ సాయిబాబా ఇచ్చినారని చెప్పినాడు. ఆ మాటపై కోర్టువారు నేర విచారణకు గాను శ్రీ సాయిబాబాను కోర్టుకు హాజరు కావలసిందిగా సమ్మనును పంపించినారు. కానీ షిరిడీ అందుగలైన భక్తులు అందుకు అంగీకరించలేదు. భగవత్ స్వరూపముగు శ్రీ సాయిపై అలాంటి ఆరోపణ రావడమే దోషంగా కాగా వారు కోర్టుకు వెళ్ళవలసి రావడం మరింత
ఘోరంగా భావించారు. శ్రీ బాబా భక్తుల్లో ఎందరో పోలీస్ అధికారులు, ప్లేడర్లు, ఉన్నతోద్యోగులు ఉన్నారు కదా. వారందరూ కలిసి శ్రీ సాయిబాబా విషయమై ప్రత్యేక గౌరవంతో కోర్టు వారిని షిరిడీకి వచ్చి విచారణ జరుపుకోమని అప్పీల్ చేశారు. న్యాయదృష్టి గల కోర్టు వారు అందుకు అంగీకరించి విచారణార్థమై తమ ప్రతినిధిని షిరిడీ పంపినారు. షిరిడీలో బాబాను విచారణ చేయడం ప్రారంభమైనది. కోర్టు ప్రతినిధి ఇలా అంటున్నారు, అయ్యా నీ పేరేమిటి? సాయిబాబా. వీళ్ళందరి చేత సాయిబాబాగా పిలువబడుతున్నాను. కోర్టు ప్రతినిధి, మీ తండ్రి గారి పేరేమిటి అని అడిగాడు. సాయిబాబా. సాయిబాబాయే. కోర్టు ప్రతినిధి, మీ తల్లిగారి పేరేమిటి? సాయిబాబా. ఇలా అన్నారు, సాయిబాబాయే. కోర్టు ప్రతినిధి, మీ గురువుగారి పేరు? సాయిబాబా. సాయిబాబాయే. కోర్టు ప్రతినిధి, మీ మతము? సాయిబాబా. కబీర్ మతం. కోర్టు ప్రతినిధి, తమరు కులం? సాయిబాబా. దేవుడు కులం అన్నారు. కోర్టు ప్రతినిధి, తమరి వయసు ఏమిటి, ఎంత అన్నారు. సాయిబాబా. అబ్బో కొన్ని లక్షల సంవత్సరాలు అన్నారు. కోర్టు ప్రతినిధి, లక్షల? తమాషా కాదు, సరిగా చెప్పండి అన్నాడు. శ్రీ సాయిబాబా. ఈ నోటమ్మట సత్యమేగాని అసత్యం రాదు. దీన్ని బట్టి శ్రీ సాయిబాబా కేవలం నామరూప క్రియాదులకే కాక వయోకాలానికి కూడా అతీతులని తెలుస్తుంది. అటువంటి సర్వాతీతులైన సాయిబాబా సర్వదా మన యందు కరుణాసింధులై కాపాడుగాక. షిరిడీ పరిసరాలను వదిలి బాబా ఎక్కడకు కదలేకపోయినా ఆయన కీర్తి మాత్రం సర్వవ్యాపకమై ప్రాణవాయువులే సర్వత్రా వ్యాపించేది. ఎక్కడెక్కడి నుండో ఎందరెందరో భక్తులు ఆయన కోసం వచ్చేవారు. వారి ఊరు పేరు, వచ్చిన పని కూడా బాబా టక్కున చెప్పేవారు. అంతేకాదు వారి వారి మనసులో ఉన్న అనుమానాలను, అభిప్రాయాలను కూడా బయట పెట్టేవారు. జన్మ జన్మాంతర విషయాలను తెలియపరిచేవారు. తద్వారా బాబాను అనేక మంది సర్వజ్ఞులుగా గుర్తించి కీర్తించారు. సజీవ దైవంగా ఆరాధించబడిన శ్రీ సాయిబాబాకు ఎవరెవరో ఎక్కడెక్కడి నుంచో ఏవేవో కానుకలను పంపించేవారు. బాబా ఉండే మసీదుకు తలుపులు లేవు. నిరంతరం ఆత్మధ్యాన పరాయణలే తప్ప వారికి వేరే తలపులు లేవు. అందువల్ల ఆయన దేనిని పట్టించుకునేవారే కాదు. తనకు ఎవరేది పంపినా సరే ఆ సమయానికి మసీదులో ఎవరుంటే వారికి ఇచ్చి వేయవచ్చునని తపాలా బండ్రోతుకు శ్రీ సాయిబాబా స్వయంగా ఆదేశించారు. దానికి తోడు ఒకసారి ఒక భక్తుడు శ్యామ పేరు బాబాకు 2 రూపాయలు మనీ ఆర్డర్ పంపాడు. ఆ మనీ ఆర్డర్ వచ్చిన సమయానికి బాబా మసీదులో లేరు. దానిని శ్యామ అందుకున్నాడు. తక్షణమే అతనిలో ఉన్న సాయి శక్తి పరిశోధకుడు నిద్రలేచాడు. సాయిబాబా సర్వజ్ఞుడు కదా, ఈ 2 రూపాయల విషయం తనకి ఎలా తెలుస్తుందో చూద్దామనుకున్నాడు. ఆ మనీ ఆర్డర్ విషయం బాబాకి తెలియనీయకుండగా పోస్ట్ మ్యాన్ కట్టడి చేశాడు. మసీదులోనే చిన్న గొయ్యిలా తవ్వి ఆ 2 రూపాయలను అందులోనే పాతి ఆ గోతిని పూడ్చివేశాడు. కాసేపటికి శ్రీ సాయిబాబా వచ్చారు. ఆయన వచ్చిన 2-3 నిమిషాలకే ఎవరో పిలవడంతో శ్యామ హడావిడిగా వెళ్ళిపోయాడు. అందువల్ల మనీ ఆర్డర్ విషయమై శ్యామ బాబాల మధ్య ఎటువంటి సంభాషణ జరగనేలేదు. శ్యామ వెళ్ళిపోయిన 1-2 నిమిషాలకి ఒకానొక వ్యక్తి హడావుడిగా వచ్చి అత్యవసరంగా పొరుగురుకు పోవాలని 1-2 రూపాయలు సాయం చేయమని శ్రీ బాబాని కోరాడు. అర్హులైన వారి యొక్క ఏ కోరికను ఏనాడు కాదనని మహాదాత సాయిబాబా. ఆయన దాతృత్వమందు బలిచక్రవర్తి, శివచక్రవర్తి, కర్ణుడు మొదలైన వాళ్ళు ఎందుకు కొరగారు అనడం అతిశయోక్తి అయితే కాదు. ఎందుకంటే వాళ్ళు ధనవంతులు. వాళ్ళని యాచించిన వాళ్ళెవ్వరూ పేదవాళ్ళు. ఉన్నవాళ్ళు లేనివాళ్ళు కీయడంలో గొప్పతనం ఏమిటి? కేవలం భిక్షాటనంతోనే జీవించే నిరుపేద శ్రీ సాయిబాబా. పైసా సంపాదన లేని సర్వసంఖ్య పరిత్యాగి శ్రీ సాయిబాబా. అటువంటి శ్రీ సాయిబాబా దానం చేయడంలోనే ఉంది గొప్పతనం. పశుపక్షి క్రిమికీటక భేదం కానీ, మతభేదం కానీ, వర్ణవర్గ భేదం కానీ, పేదాధనిక భేదం కానీ, ఆరోగ్య అనారోగ్యాల భేదం కానీ, శత్రుమిత్ర భేదం కానీ ఆయన ఏనాడు ప్రదర్శించి ఎరగడు. సాయి అని తన ముందు చేజాపిన ప్రతి వారికి ప్రావుగా నిలిచారాయన.
తన దగ్గర ఉన్నది ఇతరులకు ఇవ్వడం దాతృత్వం కావచ్చు. తమ వద్ద లేనివి కూడా ఇతరులకు దానం చేయడం ఎంత గొప్ప. నిజానికి దాన్ని దాతృత్వం అనకూడదేమో, దాని అనుగ్రహం అనాలి కాబోలు. భగవంతునికి మాత్రమే సాధ్యమైన ఈ అనుగ్రహ శక్తి సంపన్నులైన శ్రీ సాయిబాబాకు సర్వదా నమస్కారాలు చెబుతూ సరస్య శరణాగతి చేసి అప్పటి సంఘటనలోకి వెళదాము. శ్యామ వెళ్ళిపోయిన 1-2 నిమిషాలకి ఒకానొక వ్యక్తి హడావుడిగా వచ్చాడు. అతను అత్యవసరంగా పొరుగురుకు పోవాలని 2 రూపాయలు సహాయం చేయమని బాబాను కోరాడు. అప్పుడు బాబా జేబులో డబ్బులు లేవు. ఒక్క క్షణం ఆ వచ్చిన వ్యక్తికేసి నిశితంగా చూసి అంతకుముందు శ్యామ రూపాలను పాతిపెట్టిన స్థలాన్ని చూపిస్తూ అక్కడ త్రవ్వు డబ్బులంటాయి అన్నారు. నేలను త్రవ్వి 2 రూపాయలు తీసుకెళ్ళమంటే ఎవరికైనా ఆశ్చర్యము అనుమానము కలగక మానవు కదా. ఆ వ్యక్తి కూడా అదే పరిస్థితిలో పడ్డాడు. కానీ అవసరం అతన్ని కార్యోన్ముఖ్యుని చేసింది. అంతకు ముందే పూడ్చబడిన ఆ గోతుని తిరగత్రవ్వటం పెద్ద పని కాలేదు. 1 రూపాయి బిళ్ళ దొరికింది. పరిశీలిస్తే మరొకటి కూడా దొరికింది. అతను ఇంకా ఆ గోతుని కెలకసాగాడు. శ్రీ సాయిబాబా నవ్వుతూ అన్నారు, బాబూ, దురాశ దుఃఖానికి చేటు. అవసరానికి మించిన ఆశ వల్లే మానవుడు పాప పంకిలంలో చిక్కుకుంటున్నాడు. 2 రూపాయలను కోరావు, దొరికాయి కదా, మరి ఊరుకో. ఇంకెంత కెలికినా ఒక్క దమ్మిడి కూడా దొరకదు, వెళ్ళు అని అతను సిగ్గుపడుతూనే సాయిబాబాకు కృతజ్ఞతాపూర్వక నమస్కారాలు సమర్పించి తన పని మీద వెళ్ళిపోయాడు. కాలం గడుస్తుంది. ఆ 2 రూపాయల విషయం శ్యామ చెప్పనూ లేదు, శ్రీ సాయి అడగనూ లేదు. ఆ తర్వాత ఎప్పుడో ఒకనాడు శ్యామ ఇంట్లో దొంగలు పడి 200 రూపాయలు దోచుకుపోయారు. శ్యామ ఆ విషయాలన్నీ శ్రీ బాబా దగ్గర మొరపెట్టుకుని దుఃఖించసాగాడు. శ్రీ బాబా అతన్ని ఓదార్చబోయి, ఎందుకు దిగాలు పడతావు? ఎవరి తలరాతి ఎలా ఉంటే అలా జరుగుతుంది, ఊరుకో. ఎలా ఊరుకోను? ఎంతో కష్టపడి దాచుకున్నా నా డబ్బు, అయినా దేవుడు ముదనష్టాన్ని నా నుదుటి మీద రాయాలా అన్నాడు శ్యామ. బాబా చిరునవ్వుతో చెప్పసాగారు, దైవాన్ని ఎందుకు దూషిస్తావు? మన చేతిని బట్టే ఆయన రాత ఉంటుంది. రాతకి బ్రహ్మకర్త అయితే చేతికి మనమే కర్మఫలాన్ని అనుభవించక తప్పదు. అంత చెడ్డ కర్మ నేనేం చేశానని అన్నాడు శ్యామ. నీకు తెలియాలి, అల్లాకే తెలియాలి. అయినా ఇలా దుఃఖించడం నీకు తగదు. ఉదాహరణకు చూడు, ఎవరో మహాత్ముడి ఫకీర్కి ఒక 2 రూపాయలు పంపాడు. అవి ఇప్పటిదాకా నాకు అందలేదు. అందుకని నేను నీలాగా చెప్పు. ఆ మాటతో శ్యామకి చెంప చెల్లుమన్నట్లయినది. నీ డబ్బు లెవెల్లో ఎత్తుకుపోలేదు. నీ సర్వజ్ఞత్వం ఎంతో చూద్దామని నేనే వాటిని మసీదులోనే పాతిపెట్టానంటూ ఆ రూపాయలను తీయడం కోసం నేలని త్రవ్వబోయాడు. కానీ శ్రీ సాయి అతన్ని వారిస్తూ, అక్కడ డబ్బులు ఎప్పుడో ఎవరివో పట్టుకుపోయారులే, శ్రమ పడకు అనడంతో శ్యామకు ఉక్రోషం పెరిగిపోయింది. సర్వజ్ఞుడైన బాబా అన్నీ తెలుసుండే తన డబ్బుల్ని పోగొట్టాడని భావించసాగాడు. అతని మనసును అర్థం చేసుకున్న శ్రీ సాయిబాబా మరింతగా నవ్వుతూ, అపోహలు మానే శ్యామ, మనం చేసిన కర్మల్ని మనం మర్చిపోకూడదు. అనుక్షణం బేరీజు వేసుకుంటుండాలి. చెడు పని అయితే పశ్చాత్తాపడాలి, మంచి పని అయితే మరింతగా ఆచరించడానికి కృషి చేయాలి. లేకపోతే దొగ్గులా మొదలైన తెగులు క్షయిలోకి దింపినట్లు కర్మఫలం మనల్ని కుడపక మానదు అని ప్రబోధించారు. అది వినగానే శ్యామకి కోపం వచ్చింది. ఆ కోపంతోటే నీ 2 రూపాయలని నేను దాచినంత మాత్రం చేత నా డబ్బు పోవాలా? ఒకవేళ కర్మఫలమే అయితే నావి కూడా 2 రూపాయలే పోవాలి, కానీ 200 ఎందుకు పోవాలి అని నిలదీశాడు. గురుస్థానీయమైన దరహాసాన్ని గుప్పించారు శ్రీ సాయి. అనంతరం ఇలా బోధించారు, నిజమే శ్యామ, కానీ కర్మఫలం అనేది మన తాహతును బట్టి కూడా సంప్రాప్తమవుతుంది. లక్షణంగా బడిపంతులు ఉద్యోగం చేసుకుంటూ నెల అయ్యేసరికల్లా బిళ్ళకుడు ముళ్ళ జీతం రాళ్ళు తెచ్చుకునే నీ తాహతుకి 200 ఎంత గొప్పవో, బిచ్చమెత్తుకు బ్రతికే ఈ ఫకీరికి ఆ 2 రూపాయలు అంతే గొప్పవి కదా.
ఆ ప్రబోధంతో శ్యామ కళ్ళు పూర్తిగా తెరుచుకున్నాయి. కర్మాచరణ పట్ల ఎంతటి స్పృహ కావాలో, ఆ కర్మ తాలూకు ఫలితం ఎంత సున్నితంగా ఉంటుందో అర్థం చేసుకున్నాడు. ఒక రకంగా తనకు గుణపాఠం రూపంలో ఉత్కృష్టమైన కర్మయోగాన్ని బోధించినందుకు సద్గురు సాయినాథుని పట్ల సమాధాన పూర్వక కృతజ్ఞతాభావంతో పులకించిపోయాడు. విన్నారు కదండి. రేపటి భాగంలో శ్రీ సాయి జనన కథనం గురించి విందాం. షిరిడీ సాయినాథుని యొక్క లీలలు వినాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మేము చేసిన వీడియోస్ నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. మరిన్ని ఆసక్తికరమైన కథలను వినడం కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.